హలో అందరికీ. నేను డాక్టర్ ఉజ్వల, గైనకాలజిస్ట్. ఐఎమ్ వర్కింగ్ అట్ విరించి హాస్పిటల్. సో ఈరోజు నేను ఒక కామన్గా అడిగే క్వశ్చన్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ యంగ్ ఉమెన్ వచ్చి అడుగుతారు, ఐటీ పీపుల్ ఎక్సెట్రా. ఏం అడుగుతారంటే, మేడం పీరియడ్స్ అప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చా వద్దా, ఒకవేళ తీసుకుంటే ప్రతిసారి పీరియడ్ వచ్చిన ప్రతిసారి వేసుకోవచ్చా పెయిన్ కిల్లర్స్ అని అడుగుతారు. సో నేనేమంటా అంటే డెఫినెట్లీ యూస్ చేయొచ్చండి పీరియడ్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్. ఇట్ విల్ హెల్ప్ యూ పాస్ త్రూ ద డిఫికల్ట్ టైం. బట్ అది లిమిట్స్లో ఉండాలి అండ్ అండర్ డాక్టర్ సూపర్విజన్. లిమిట్స్ అంటే మనం అనేది సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే ఓకే, లైక్ డైక్లోఫినాక్, పారాసిటమాల్ ఆర్ మిఫ్తాల్ స్పాస్ అయినా కూడా దట్ యూ కెన్ యూస్. బట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ సంథింగ్ ఇంజెక్షన్స్ లాగా అండ్ మీ డైలీ యాక్టివిటీస్ని అది రిస్ట్రిక్ట్ చేసి మీరు వర్క్ చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు యూ హ్యావ్ టు మీట్ యువర్ గైనకాలజిస్ట్. ఇంకొకటి, ఒకవేళ పెయిన్ ఫస్ట్ అండ్ సెకండ్ డే ఉండేటే నో ప్రాబ్లం, కానీ పెయిన్ బియాండ్ సెకండ్ డే, థర్డ్ డే వరకు ఉండి పీరియడ్స్ మధ్యలో కూడా పెయిన్ వస్తే అప్పుడు కూడా మీరు గైనకాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. పెయిన్ డ్యూరింగ్ సెక్స్, పెయిన్ మోషన్ వెళ్ళేటప్పుడు, సెక్స్ అప్పుడు, యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉన్నా, లేకుంటే పెయిన్తో పాటు ఏమన్నా ఫౌల్ డిశ్చార్జ్, ఏమైనా డిశ్చార్జ్ విచ్ ఇస్ స్మెల్ వస్తూ ఉన్నట్లుంటే దెన్ ఆల్సో ఈజ్ అ సీరియస్ కండిషన్. మైట్ బీ యూ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉండిండొచ్చు. So you have to meet the doctor immediately. Thank you.